కరూర్ క్యాంప్ కోదండరామాలయంలో బుధవారం సీతారాముల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక వేదికపై స్వామివారి ఉత్సవమూర్తుల నుంచి కార్యక్రమాన్ని కొనసాగించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద బ్రాహ్మణోత్తములు వేద మంత్రోత్సవాల మధ్య స్వామివారి కళ్యాణ వేడుకలు నిర్వహించగా విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణతో పాటు మహదాశీర్వచనము కళ్యాణ నక్షత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు భక్తులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు విచ్చేశారు. వారికి స్వాగతం తెలియజేస్తూ అందరి ఎప్పటికమ్మా జై శ్రీరామ్, జై శ్రీరామ్. మహారాజా
అక్కడ ఆంజనేయుడు వాస్తవాన్ని పరిపూర్ణలోచనం మారుతి నవత రాక్షసాత్మకం అని చెప్పేసి మరి ఆ రామచంద్ర స్వామిని దర్శించుకుంటూ ఉన్నారు. మరి ఆ వారికి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఆ సీతారామచంద్ర స్వామి అనుగ్రహం జరగాలని చెప్పేసి మనమంతా కోరుకుంటూ ఇప్పుడిప్పుడే ఆ రామచంద్ర స్వామికి మాతలంతా కలిసి జన్మోత్సవ ఉత్సవాన్ని మరి రామచంద్రుడు పుట్టాడు కదా, నేను కూడా ఒకసారి చూస్తా అని చెప్పేసి మళ్ళీ వచ్చాడు. దుష్టులకు కూడా రామచంద్రుని యొక్క లీలా విశేషాన్ని చూడాలనే కోరిక కలుగుతూ ఉంటుందట. అటువంటి మరి సాక్షాత్తు వైభవంగా చేసుకుంటూ ఊళ్ళో పడుకున్నటువంటి స్వామి ఊరు నా రెండు నయనాలు ఇయ్యాలగా నా గుండె నాదాలు ఈలోలగా నా రెండు నయనాలు ఇయ్యాలగా నా గుండె నాదాలు ఈలోలగా అందరూ కూడా నమస్కారం చేయండి అమ్మా. భగవంతునికి మీరు అప్లికేషన్ లెటర్ పెడుతూ ఉన్నారు. అందరూ కూడా చెప్పండి. ఓం ద్వితీయ వరాతే శ్వేత వరాహ కల్పే సంవత్సరే శుక్లపక్షే అద్య తిథి నవమ్యాం వాసరా వాసరే సౌమ్యవాసరే శుభవాసరే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయ శుభదినౌ. అస్మాకం అనుకోండి, ఎవరి గోత్రాన్ని వాళ్ళు మనసు నేర్చుకోండి. చక్కగా గోత్రము పుణ్యాహమాత్రం ఎందుకు చేసుకోవాలంటే స్థల శుద్ధి కోసం చేసుకునేది పుణ్యాహమాత్రం కాబట్టి రక్షాబంధన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మరి మానవులమైనటువంటి మనము తీసుకొని తర్వాత మధువాద ఇది మధురధిక్రేణ విదితది మంత్ర్యా. అక్కడ రామచంద్ర స్వామి శివధనుర్భంగం చేసిన తర్వాత శివధనస్సును విరిచిన తర్వాత వెంటనే మరి సీతామాత హారం వేయగానే పెళ్లి చేసుకో
వారి తల్లిదండ్రులు మరి ఆ మహాసంకల్ప పఠనాన్ని చక్కగా అర్చక స్వాములు ఇక్కడ పఠిస్తూ ఉంటారు. మరి మీరంతా కూడా మీరే కొంతమంది రాముని పక్షాన, కొంతమంది సీతమాత పక్షాన కన్యాదానం చేస్తున్నట్టు ఊహించుకోండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ చక్కగా లోక కళ్యాణార్థం ఆ యొక్క రాముడు సీత ఒకరి ఆయుష్మంతం కరోతమ చంద్రమాం లక్ష్మీ ఈశానాం సూర్యామాం శ్రీయమీశ్వరీం చంద్ర సూర్యాగ్ని సర్వామాం శ్రీ మహాలక్ష్మీర్ ఉపాస్మహే ధనమగ్నిర్ధనం వాయుర్ధనదాతు సోమిని నక్రోతో నతమాశ్చర్యం నలో రూపేణ లక్ష్మీ రూపేణ సంస్థిత కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధద మంగళసూత్రాన్ని సౌభాగ్యాభరణం అంటూ ఉన్నారు. కానీ ఈరోజు రామచంద్ర ప్రభు జన్మదినం జయంతితో పాటుగా వారు సీతాదేవి కళ్యాణ ఉత్సవం ఏదైతుందో వీళ్ళ దేశాలలో రంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఆ భక్త కోటి ఏదైతుందో ఆ శ్రీరామచంద్ర ప్రభువును సేవించడంతో ఏదైతుందో వారి జీవితంలో ఒక శాంతి సౌభాగ్యం కలిగే విధంగా ముఖ్యంగా ఏదైతుందో హిందూ సమాజానికి ఒక ఆదర్శమూర్తి. వాస్తవంగా తండ్రి మాట జవదాటని సత్యనిష్ఠుడు ఎవరు అని చెప్పంటే శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పక తప్పదంటే ఏకపత్ని భక్తుడు. వారు రాజ్య పాలనలో ఏదైతుందో అయోధ్య రాజ్యమంతా సుపరిపాలనతో శాంతి సౌభాగ్యాలతో మరి వర్ధిల్లినటువంటి విషయం అందరం ఏదైతుందో ఆదర్శంగా తీసుకోగలుగుతాం. ప్రజాస్వామ్యతమైనటువంటి పాలన, ప్రజాభిప్రాయాన్ని గౌరవించేటువంటి ఒక పాలన ఆ శ్రీరామచంద్ర ప్రభువు అని చెప్పని చెప్పండి. అటువంటి శ్రీరామచంద్ర ప్రభు ఏదైతుందో ఇవాళ జీవితకాలం సమాజం ఉన్నంత వరకు ఏదైతుందో మరి ఆదర్శమూర్తిగా నెలకొనటం, మనందరం ఏదైతుందో ఆరాధ్య దైవంగా పూజించడం అదృష్టంగా భావించాలని చెప్పంటున్నాం. ముఖ్యంగా మరి జగిత్యాల పట్టణ ప్రాంతానికి సంబంధించినటువంటి యావత్ భక్త కూట అందరూ కూడా ఏదైతుందో ఒక విధంగా చెప్పాలంటే అందరికీ ఆరాధ్య దైవం మా శ్రీరామచంద్ర ప్రభు. అటువంటి ప్రభువును సేవ చేసేటువంటి ఒక అవకాశం రావటం అదృష్టంగా భావించాలి.